గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు పతాక వార్తలు ఏంటంటే 18 మంది హైకోర్టు జడ్జీలపై నిఘా, ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై కూడా, ఎఫ్ఎస్ఎల్ నివేదికలో బహిర్గతం, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెల్లడి. ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటికి వస్తున్నాయి. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న 18 మంది న్యాయమూర్తుల వివరాలు ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్లో ఉన్నాయని తేలింది. అందులో 5 మహిళా న్యాయమూర్తుల సమాచారము ఉంది. ఫోన్ల అక్రమ ట్యాపింగ్పై తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను, వారు అధికారికంగా వినియోగిస్తున్న కంప్యూటర్లను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై ప్రకటిత నేరస్తుల అస్త్రం ప్రయోగించేందుకు కసరత్తు, న్యాయస్థానం అనుమతిస్తే ఆస్తుల జప్తునకు అవకాశం. సంచలనం రేపుతున్న ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. తప్పించుకు తిరుగుతున్న నిందితులపై ఒత్తిడి పెంచేందుకు పోలీసులు మరో ప్రయత్నం ప్రారంభించారు. ప్రొక్లైన్డ్ అపెండర్ అస్త్రాన్ని ప్రయోగించే దిశగా కార్యాచరణకు ఆరంభించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దర్యాప్తును ముందుకు సాగనీయకుండా తప్పించుకు తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్ రావును ప్రకటిత నేరస్తుడిగా నిర్ధారించే దిశగా కసరత్తు చేపట్టారు. ఓకే, ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. నిందితులపైన ఉక్కుపాదం మోపేందుకు సర్కారు ఆ దిశగా అడుగులేసిందని అనే చెప్పొచ్చు. వీళ్ళని పట్టుకుంటే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి మరి. ఓకే, ఈ వార్త మహిళలందరికీ చేదు వార్త అనే చెప్పాలి. ఇది బంగారం గురించి. బంగారం రేటు ఎంత పెరిగిందంటే, కొనగలమా బంగారం? అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర చుక్కలను తాకుతుంది. గురువారం 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్లు బంగారం ధర తొలిసారిగా 84,000 దాటింది. హైదరాబాద్ బులియన్ విపణిలో రాత్రి 11 గంటల సమయానికి మేలిమి బంగారం 84,500 వద్ద ట్రేడ్ అవుతుంది. కిలో వెండి ధర 95,400 వద్ద ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో మార్పు చేయని నేపథ్యంలోనూ అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర గురువారమే $40 పైగా పెరిగింది. ఓకే, ఇక బంగారం కొనడం సామాన్యునికి అంత ఈజీ అయ్యే పనేం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఓకే, నెక్స్ట్ వార్త చూద్దాం. ఈ వార్త అమెరికాలో ఉన్న మన భారతీయ విద్యార్థులు గురించి. పాపం వాళ్ళకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎలా ఉన్నాయో చూద్దాం ఇవి. నాన్న డబ్బు పంపండి ప్లీజ్. అమెరికాలో భారతీయ విద్యార్థుల పార్ట్ టైం కొలువులపై నిఘా. క్యాంపస్లో మాత్రమే ఈ ఉద్యోగాలకు అనుమతిస్తున్న నిబంధనలు. భయంతో కొలువులు మానేస్తున్న పరిస్థితి. ఫీజులకు ఖర్చులకు తప్పని కటకట. ఓకే, మన ఎక్కడి నుంచి పోయిన పిల్లలంతా అక్కడ పార్ట్ టైం జాబులు చేసి చదువుకుంటుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అమెరికాలో మునుపటి పరిస్థితులు లేవు. మన ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల మన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులపై అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిఘా పెట్టారు. ఎప్పుడు సోదాలు చేస్తారో తెలియదు. పట్టుబడితే వెనక్కి పంపిస్తారు. అందుకే కొద్ది నెలల వరకు ఉద్యోగం మానేస్తున్నా ఇక నుంచి మీరే నెలవారీ ఖర్చులకు పంపించాలి. టెక్సాస్లో ఎంఎస్ చదువుతున్న కూకట్పల్లికి చెందిన ఓ విద్యార్థి తండ్రికి చెప్పిన విషయం. ఓకే, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఫారెన్కి వెళ్ళే పిల్లలు జాగ్రత్త. ఇవన్నీ కూడా రూల్స్ కొద్దిగా స్ట్రిక్ట్ అయినాయనే చెప్పాలి. ఓకే, ఉస్మానియా హాస్పిటల్ని కొత్తగా కట్టడానికి భూమి పూజ ప్రారంభించారు. ఆ విశేషాలు ఏందో చూద్దాం. నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం భూమి పూజ. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో నిర్మాణం. ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పునర్నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
శుక్రవారం నూతన ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఉదయం 11:55 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఓకే, ప్రజలకు మరో గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎన్నటి నుంచో పెండింగ్లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణ పనులు నేడు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ మరొక సాడ్ న్యూస్ ఉంది. గగనంలో ఘోరం. అమెరికాలో విమానాన్ని ఢీకొన్న సైనిక హెలికాప్టర్, నదిలో కూలిపోయిన లోహ విహంగాలు. విమానంలో 4 సిబ్బంది సహా 64 మంది, 28 మృతదేహాల స్వాధీనం. ఇక న్యూస్లోకి వెళ్తే, అమెరికా గగనతలంలో ఘోరం జరిగింది. అరుదైన రీతిలో ప్రయాణికుల విమానం సైనిక హెలికాప్టర్ ఢీకొని నదిలో పడిపోయాయి. వాషింగ్టన్ డీసీ సమీపంలోని రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం దిగుతున్నప్పుడు అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఢీకొన్న తర్వాత 2 లోహ విహంగాలు పోటామాక్ నదిలో కూలి మునిగిపోయాయి. ఓకే, ఇది కూడా ఒక సాడ్ న్యూస్ అనే చెప్పాలి అమెరికన్లకి. ఓకే, ఎలాగైతేనే ఇక్కడ దాదాపు 64 మంది ఉంటే 28 మృతదేహాలు స్వాధీనం చేసుకురంట, ఇంకా తీయాల్సి ఉన్నాయి. ఓకే, ఇది ఇందిరమ్మ ఇళ్ళ గురించి వార్త. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్నాం కదా, అవి శాంక్షన్ అయితే అవి కట్టించడానికి ఇసుక ఎట్లా, ఇప్పుడు ఇసుక వచ్చేసి చాలా కాస్ట్లీగా ఉంది కదా, అది ఇసుక ఎట్లా సమకూర్చుతారు అన్న దాని గురించి ఈ వార్త. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా? ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్లు అవసరం. తొలి విడతకు 112 లక్షల క్యూబిక్ మీటర్ల సేకరణకు సర్కారు కసరత్తు. ఇక వార్తలోకి వెళ్తే, ఇళ్ల నిర్మాణాలకు ప్రధానంగా ఇసుక అవసరం. మార్కెట్లో దీనికి ఇప్పటికే భారీ డిమాండ్ ఉంది. పేదలు డబ్బులు వెచ్చించి కొనలేని పరిస్థితి. మన ఇసుక మన వాహనం పథకం ద్వారా ఆన్లైన్లో బుక్ చేస్తే ఇసుక ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. బ్లాక్లో అయితే వెంటనే లభిస్తుంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలనేది ప్రణాళిక. అందులో భాగంగా జనవరి 26న మండలానికి ఒక గ్రామం చొప్పున 563 గ్రామాల్లో 72,000 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. మార్చి చివరి నాటికి మిగతా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. రాష్ట్రం మొత్తం ఇల్లు ప్రారంభమైతే పెద్ద ఎత్తున ఇసుకను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదొక ప్రభుత్వానికి ఇదొక ఛాలెంజ్ అనే చెప్పాలి. మరి చూద్దాం ఎలా ఎదుర్కొంటుందో ఈ ఛాలెంజ్ను మన గవర్నమెంట్.